వెల్కమ్ టు హైడ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ శ్రీలత శంకర్ గారు, హెచ్ఆర్ అండ్ ఎల్ఎన్డి లీడర్. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అనుష, లవ్లీ టు బి హియర్. థ్యాంక్ యూ మ్యామ్. మనం ఎంతో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటాం, చాలా డెవలప్ అయిపోయాం అని చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. బట్ స్టిల్ ఎక్కడో ఉమెన్ కిందే ఉన్నారేమో అనిపిస్తుంది. అంటే రెగ్యులర్గా మన మీద జరుగుతున్న దాడులు కావచ్చు, అటాక్స్ కావచ్చు, చూసే విధానం కావచ్చు, ఎలా చూస్తారు మీరైతే? అబ్సల్యూట్లీ కరెక్ట్ అనుష. మనం సిటీస్లోనే ఎంపవర్ అయినాము, విలేజెస్లో ఎంపవర్ అవ్వలేదు అని అనుకోలేదు. సిటీస్లో కూడా చాలా సెక్షువల్ హారాస్మెంట్ అవుతుంది, మాలెస్టింగ్ అవుతుంది. బస్సెస్ అన్నా, ట్రైన్స్ అన్నా, బస్ స్టాండ్లు అన్నా, అమ్మాయిలు చూస్తే టీజింగ్ చేస్తారు, లేకపోతే టచ్ చేసి మాలెస్ట్ చేస్తున్నారు. విమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం పెద్దగా మాట్లాడుకుంటున్నాం, కానీ ఇదన్నీ కూడా అవుతుందా మనకి? మన రాష్ట్రంలో, మన దేశంలో అవుతుంది. కానీ ఈ సెక్షువల్ హారాస్మెంట్ బాధలు ఉమెన్ పడుతున్నారు అంటే మరి విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి? సిటీస్లో మాత్రం సిటీస్లో అవుతుంది, విలేజెస్లో అవుతుంది లేదు, ఆ విలేజెస్లో అవుతుంది, సిటీస్లో అవుతలేదు అని లేదు, ఆ బ్యారియరే లేదు. ఇవాళ ప్రొద్దున్న కూడా ఒక అమ్మాయి విలేజ్లో, ఏ విలేజ్ నాకు గుర్తులేదు, కానీ అబ్బాయి పెళ్ళైన అబ్బాయితోని రిలేషన్లో ఉండి, ఈ అమ్మాయి కూడా పెళ్ళయింది అనుకుంటాం. అబ్బాయి ఏమో ఫీల్డ్స్లో తీసుకుపోయి అమ్మాయిని కాల్ చేశారు. ఎంత భయంకరంగా అనిపిస్తుంది విననికే. ఇవాళ ప్రొద్దున అయిన టాపికే. అబ్బాయికి పెళ్ళైంది, ఈ అమ్మాయి మైనర్. ఒక లవ్ లో పడింది అమ్మాయి, ఈ అబ్బాయితోని లవ్ లో పడింది. అబ్బాయి ఏమో ఫీల్డ్స్ లో తీసుకుపోయి ఆ అమ్మాయిని కాల్ చేశారు. షీఈస్ అ మైనర్ చైల్డ్. ఎంత భయంకరంగా అనిపిస్తుంది విననికే. యూ కెన్ ఇమాజిన్ ఆ అమ్మాయి శరీరం కాల్చినప్పుడు ఏం అయింది, అండ్ పేరెంట్స్కి ఎంత ఘోరంగా అనిపిస్తుంది. ఎందుకు ఇది అవుతుంది? ఎందుకు ఇది అవుతుందంటే మనం పుట్టినప్పుడు నుంచే గర్ల్ చైల్డ్ అంటే యూనో చతడంపల్ల పారిస్తున్నారు, లేకపోతే చంపేస్తున్నారు. అక్కడి నుంచే షురు అవుతుంది. అండ్ ఇంకోటి అంటే నువ్వు గర్ల్ చైల్డ్ అమ్మా, ఎస్పెషలీ ఇన్ ద విలేజెస్. నువ్వు గర్ల్ చైల్డ్, నువ్వు పెళ్ళైన తర్వాత వెళ్ళిపోతావు ఇంకో ఇంటికి, నీకు ఎడ్యుకేషన్ ఎందుకు? ఏదో 5th క్లాస్ 6th క్లాస్ ఏదో ఎడ్యుకేషన్ స్కూల్స్లో పంపిస్తున్నారు. ఆఫ్టర్ దట్ కొంచెం పెద్దగా అయినాక ఇంట్లో కూర్చోపెట్టి వంట చేయి, బాసంతము, లేకపోతే మీ చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు నువ్వు చూసుకో. ఆ అమ్మాయిని అక్కడి నుంచి కూడా తీసుకుని రావాలా బయట నుంచి. సో నేనేమంటున్నానంటే సిటీస్ మాత్రం లేదు, విలేజెస్ కూడా దే షుడ్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద గర్ల్ చైల్డ్. అండ్ ఇప్పుడు గర్ల్ చైల్డ్ కంటే అప్పటి నుంచి థింకింగ్ కెపాసిటీ లేదు ఆమెకి. సొంతంగా నేను ఇది చేయగలను, ఇది చేశాను, ఆ థింకింగ్ కెపాసిటీ లేదు. అక్కడి నుంచి ఐ మీన్ దే కటింగ్ ఇట్ ఆఫ్. ఇంకోటి అంటే దే డోంట్ గివ్ హర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆల్సో. నువ్వు ఏమైనా మాట్లాడితే కూడా నీకేం తెలియదు, నోరు మూసుకొని కూర్చో. మన సిటీస్లో కూడా అలాగే అవుతుంది, ఫ్యామిలీస్లో కూడా. అమ్మాయి అంటే అమ్మ నువ్వు ఊరుకోండమ్మా అంటారు, అబ్బాయి దే కెన్ స్పీక్ ఎనీథింగ్. సో అక్కడి నుంచి షురు అవుతుంది అనుష. ఫర్ మీ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. బట్ మ్యామ్, మరి సొసైటీలో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? మన ఆలోచన విధానంలో కూడా ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి ఇలాంటివి తగ్గాలి అంటే? ఇప్పుడు సిటీస్లో కొంచెం అన్నా పర్లేదు, అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో. ఈవెన్ సిటీస్లో మన డ్రైవరు, సర్వెంట్స్ వాళ్ళు ఏమంటున్నారంటే నాకు అబ్బాయి కావాలా. 3 గర్ల్ చిల్డ్రన్ ఉన్నా కానీ, 4 గర్ల్ చిల్డ్రన్ ఉన్నా కానీ నాకు అబ్బాయి కావాలా. అబ్బాయి ఫిక్సేషన్ నాకు ఏంటో తెలీదు, కానీ అబ్బాయి కావాలా. ఎందుకు? అబ్బాయి వీళ్ళ కొంచెం వయసు అయినాక అబ్బాయి నన్ను చూసుకుంటారు. నేను 60-70 అయినాక అబ్బాయి చూసుకుంటారు, అబ్బాయి కోడలు. కానీ
దిస్ ఇస్ అ రియాలిటీ అనుష. నువ్వు కూడా యూ విల్ అగ్రీ విత్ మీ that whether it is city families, educated families and village families and or driver servants families and girl child is taking care of the parents much more than the boy child. అవును. సో ఆ మెంటాలిటీ పోవాలా, యూనో నాకు అబ్బాయే కావాలా అని, అది ఫస్ట్ దట్ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద మైండ్. సెకండ్ ఇస్ గర్ల్ చైల్డ్కి కొంచెం నువ్వు కూడా ఎడ్యుకేట్ అవ్వాలా, నువ్వు కూడా 10th క్లాస్ స్టాప్ చేయొద్దు, నువ్వు కూడా ఇంటర్ డిగ్రీ చేయాలా. దాని తర్వాత ఒక 5,000 రూపీస్ జాబ్ అయినా కానీ 5 crores జాబ్ అయినా కానీ ఆమెకు కూడా రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలా, ఆమెకు కూడా ఆపర్చునిటీస్ ఇవ్వాలా. సో ఫ్యామిలీస్ కూడా దే షుడ్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు, ఆర్ ఈక్వల్ ఇంపార్టెన్స్, ఐ వుడెంట్ సే మోర్, బట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు బోత్ ద బాయ్ అండ్ ద గర్ల్ చైల్డ్. ఫ్రమ్ దేర్ అక్కడి నుంచి షురు అవుతుంది. అక్కడి నుంచి నాకు మీ ఫ్యామిలీ అన్నా నా ఫ్యామిలీ అన్నా, ఐ డోంట్ హ్యావ్ బ్రదర్స్. సో నా పేరెంట్స్కి ఎప్పుడు అరే నాకు కొడుకు లేదు అని చెప్పని లేదు. మా పేరెంట్స్కి మేము 3 అమ్మాయిలు, కానీ వాళ్ళకు ఉండొచ్చు, దే మస్ట్ హ్యావ్ థాట్ అరే అబ్బాయి కూడా ఉంటే బాగుంటుందని ఫీలింగ్ ఉండొచ్చు, లేదంటే లేదు. ఎవరికైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉండాలనిపిస్తుంది. కానీ మా పేరెంట్స్ ఒక్క సెకండ్ కూడా మాకు ఫీలింగ్ ఇవ్వలేదు, నువ్వు అబ్బాయి నువ్వు అమ్మాయే అని ఫీలింగే ఇవ్వలేదు. సో పేరెంట్స్ ఏమంటే దే షుడ్ గివ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు అచీవ్ వాట్ యూ వాంట్ టు అచీవ్. సో ఇప్పుడు నేను హెచ్ఆర్ లీడర్ అవ్వగలనంటే దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ పేరెంట్స్. దే గేవ్ మీ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు డూ వాట్ ఐ వాంట్ టు డూ. నేను ఒక పాత్ చూస్ చేశానంటే దట్స్ బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ. మై సిస్టర్స్ అండ్ భరతనాట్యం ఎక్స్పర్ట్, షీఈస్ అన్ IRTS ఆఫీసర్, పద్మశ్రీ అవార్డీ. ఆల్ దిస్ షీ అచీవ్డ్ ఆన్ ఓన్, లేదంటే లేదు, కానీ పూర్తిగా పేరెంట్స్ బ్యాకింగ్. పేరెంట్స్ వాళ్ళ దే గివెన్ హర్ సో మచ్ ఆఫ్ సపోర్ట్. అందువల్ల మేము మంచిగా గ్రో అయ్యాం. ఇప్పుడు ఈ సొసైటీలో ఏమేం విమెన్ అచీవర్స్ అంటే మనం నిర్మలా సీతారామన్ చేసుకోవచ్చు. దాని ముందు సుష్మా స్వరాజ్ వాజ్ డిఫెన్స్ మినిస్టర్. కానీ కూడా వీళ్ళు 2 examples, small examples ఇస్తున్నా. కానీ or let's say Indra Nooyi, Sunita Williams is an astronaut, Tejdeep Kaur Menon is used to be the DIG of Hyderabad police. Women are there, kani in small pockets. If you take a ratio, men and women ratio తీసుకుంటే, men ratio is probably 9 or 10 people are achieving top posts. CEOs and DIGs and Inspector General of Police and Defense Minister, Prime Minister also. Indira Gandhi only was the lady Prime Minister for India. And the first lady president was Pratibha Patil. Dan tarvata ippudu Draupadi Murmu unnata. Our ratio తీసుకుంటే men are more in top positions compared to women. Adi, I think that should change. So in my opinion, society should be able to give more responsibilities to women as well. And మనం చాలా సార్లు ఎంపవర్మెంట్ గురించి మాట్లాడాం, ఉమెన్ ఎంపవర్మెంట్. అసలు రియల్ మీనింగ్ మనం నిజంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి అన్నది మనం ఎలా చూడాలి? మంచి క్వశ్చన్ అడిగావు అనుష. విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటో, సమ్ ఫ్యామిలీస్ గర్ల్ చైల్డ్ పుట్టినప్పుడు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అబ్బాయికి అమ్మాయికి. సెకండ్, ఆమెకి కూడా ఎడ్యుకేట్ చేసుకోవాలి, డిగ్రీ తర్వాత కూడా పీజీ తర్వాత కూడా ఆమె చదవాలంటే చదవచ్చు. నీకు 10th క్లాస్ అయిపోయిందమ్మా, నువ్వు ఇంట్లో కూర్చో, నీకు పెళ్ళి అయిపోతుంది కదా రేపు అని అనుకోవద్దు పేరెంట్స్. సిటీస్ అన్న, రూరల్ బ్యాక్గ్రౌండ్ అన్నా. దాని తర్వాత సిటీస్, ఎనీ గర్ల్ చైల్డ్, ఒక పేరెంట్స్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్తే అదే ఒక ఫస్ట్ స్టెప్.
నాకు అప్పటి నుంచి గర్ల్ చైల్డ్ లేదు. అబ్బాయి అన్నా అమ్మాయి కన్నా ఏమనిపిస్తుంది, నేను చేయగలను, నాకు ఇది కావాలా, నాకు ఇంజనీర్ అవ్వాలా, నేను డాక్టర్ చేస్తాను, ఎంబీబీఎస్ చేస్తాను, నేను ఒక హెచ్ఆర్ లీడర్ అవుతాను, నేను ఒక సిఇఓ అవుతాను. అప్పటి నుంచి ఆ సీడ్ జర్మినేట్ అవుతుంది ఆ మనసులో. దాని తర్వాత ఒక సపోర్ట్ సిస్టమ్, పేరెంట్స్ సపోర్ట్ సిస్టమ్ ఇచ్చి, అమ్మ నువ్వు చదువుకో, నీ ఫీజ్ గురించి నువ్వు బాధ అనిపించదు, యూ డోంట్ హ్యావ్ టు థింక్, నాది నా ప్రాబ్లం. ఆ సపోర్ట్ సిస్టమ్, వెదర్ ఇట్ ఇస్ ఫీజ్ ఆర్ వెదర్ ఇట్ ఇస్ లేట్ నైట్, ఎక్కడ లాట్స్ ఆఫ్ పేరెంట్స్, ఇప్పుడు నేను దిల్సుఖ్ నగర్లో ఉంటున్నాను, కానీ హైటెక్ సిటీలో నాకు క్లాసెస్ ఉందంటే పేరెంట్స్ వచ్చి డ్రాప్ చేస్తున్నారు పిల్లల్ని, లేకపోతే బస్ అన్నా ట్రైన్ అన్నా, వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఇస్తున్నారు. ఆ సపోర్ట్ సిస్టమ్ ఫ్రమ్ ద పేరెంట్స్ సైడ్, ఫ్రమ్ ద ఫ్యామిలీ సైడ్ చాలా 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 ఇంపార్టెంట్. ఆ సెకండ్ స్టెప్, దాని తర్వాత గర్ల్, వెదర్ ఇట్స్ అ గర్ల్ చైల్డ్ ఆర్ బాయ్ చైల్డ్, వాళ్ళకి అనిపిస్తుంది, నేను ఒక ఇంజనీర్ అవ్వగలను, నేను ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఒక సిఇఓ అయిపోతాను. ఆ పౌరుషం, ఒక బర్నింగ్ డిజైర్ అంటారు, అది జర్మినేట్ అయిపోతుంది. దట్స్ ద రైట్ వర్డ్, జర్మినేట్ అయిపోతుంది. ఆ సొంత ఫీలింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వే తీసుకో, డిగ్రీ తర్వాత యూ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ది టీవీ ఛానల్స్. హౌ డిడ్ యూ బికమ్ ఎన్ యాంకర్? నువ్వు యాంకర్ ఇవాళ సక్సెస్ఫుల్ యాంకర్ అయిపోయినాక నీ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నువ్వు చేయగలలేదు. ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్యామిలీ సపోర్ట్ తర్వాత సొంతంగా నేనేం చేయగలను. ఫ్యామిలీ సపోర్ట్ ఆఫ్ కోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ నువ్వు ఏమైనా చేయమ్మా నేను సపోర్ట్ చేస్తాను. ఆ ఫ్యామిలీ సపోర్ట్ తర్వాత దాంతో పాటు అమ్మాయిలకి కూడా నేను చేయగలను, నేను చేస్తాను, ఆ ఫీలింగ్ ఉండాలి. లేదు నేను ఇంట్లో కూర్చుంటాను, హౌస్ మేకర్. ఐఎమ్ నాట్ సేయింగ్ హౌస్ మేకర్ ఆర్ హోమ్ మేకర్ ఇస్ బ్యాడ్, కానీ ఒక లైఫ్ లో హోమ్ మేకర్ గా ఉండి వాట్ ఆర్ యూ అచీవింగ్? యూఆర్ నాట్ అచీవింగ్ మచ్. ఆ ఎడ్యుకేషన్ తర్వాత, డిగ్రీ తర్వాత నీకు 15, 18, 19 years of education should not go waste. In fact, when you finish degree, you're almost 21 years చదివినాక అది ఇంట్లో కూర్చొని టీవీ చూసి వంట చేసి, దట్ షుడ్ నాట్ బీ ది క్రైటీరియా. నువ్వు ఒక సొంతంగా అచీవ్ చేస్తే, ఒక whether it's an anchor or an HR leader or defense minister, finance minister, మన నిర్మలా సీతారామన్ is a finance minister, నేను చేయగలను, నేను ఐ కెన్ చేంజ్ ద సొసైటీ. నేను చేస్తే ఒక 10 మందిని నాకు ఇన్స్పైర్ అయినాక వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ కెన్ బి ద సెకండ్ ఆర్ థర్డ్ స్టెప్. హౌ మెనీ విమెన్ ఆర్ ఇన్ ద టాప్ మోస్ట్ పొజిషన్స్? నాకు అది ఒక చిన్న ట్రిక్ అవుతుంది. ఎందుకంటే ఏ సొసైటీ అయినా చూడండి, వెదర్ ఇట్స్ ద పోలీస్, వెదర్ ఇట్స్ ది కార్పొరేట్ సెక్టర్ ఆర్ వెదర్ ఇట్స్ డిఫెన్స్, యూ సీ అ లాట్ ఆఫ్ బాయ్స్ becoming successful, men becoming successful. The ratio is still very bigger for men and smaller for women. నాకు అది కొంచెం ట్రిక్ అవుతుంది ఇప్పుడు కూడా. నేను ఒక అమ్మాయి హెచ్ఆర్ ఎల్ఎండి లీడర్, కానీ ఈవెన్ ఇన్ ద కార్పొరేట్ సెక్టర్ అనుష, ఒక 1000 employees ఉంటే only 3, 4, 500 maximum is the women employees. So it's not 1000 men and 1000 women. It's only 500 or 600 maximum. So there is a huge gap akkada. So these are the some points which I would like to highlight. So ma'am, మరి అమ్మాయిలు కూడా కొన్ని అడ్డంకులు ఏవైతే వాళ్ళకు ఉన్నాయో అవి ఎట్లా బ్రేక్ చేసుకొని ముందుకెళ్ళాలి? అమ్మాయిల కంటే again it's the thought process, Anusha. Thought process from both the parent side and the society side. Parents, నువ్వు అమ్మ నువ్వు ఏం చేయగలను, చేయొద్దు, ఇంట్లో కూర్చో, ఆర్ 6:30 తర్వాత నువ్వు ఇంట్లో బయట వెళ్ళకూడదు, ఆ థాట్ ప్రాసెస్ చేంజ్ చేయాలా. అండ్ సొసైటీ ఆల్సో, సొసైటీ షుడ్ నాట్ లుక్ ఎట్ విమెన్ as saying నీ వల్ల అవ్వదు, నువ్వు టాప్ పొజిషన్కి రాలేవు. అలాంటి థాట్ ప్రాసెస్ చేంజ్ చేస్తే మనం విల్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్. ఒక 20 years ముందు చూడండి అండ్ ఇప్పుడు చూడండి, 20 years ఆర్ 20-30 years తర్వాత ముందు నాట్ సో మెనీ విమెన్ వేర్ ఎంప్లాయీస్.
not so many women were bold and successful. I would not just say successful, bold and brave అనొచ్చు. ఈ 2024లో girls are more successful, more empowered, more brave and bold. ఇంకోటి in terms of the society not treating women equally or treating women as objects, that Yes. should change. In terms of saying, okay, అమ్మాయి నేను టీచ్ చేయొచ్చు, నేను సెక్షువల్లీ హ్యారస్ చేయొచ్చు, ఆమెని ఏమైనా చేయొచ్చు, మాలెస్ట్ చేయొచ్చు, ఆ థాట్ ప్రాసెస్ మెన్లో సొసైటీలో చేంజ్ అవ్వాలి. ఎస్, Not just in the rural society, but even educated men misbehave with women. Adi change aval. So, and women, girls, young girls, and especially young girls, engineering students, MBA students, degree students, వాళ్ళకి they should also feel, నేను చేయగలను, నాకు ఇది కావాలా, I have to chase my dream, I will achieve my dream. Thought process undala, stubbornness undala, stubbornness to achieve what you want to achieve, paurusham undala, determination undala. Most important is determination. నేను చేయగలను, నేను చేస్తాను, ఆ determination undala. ఎస్.